మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగులో శ్రీ తాతగారి సావిత్రిలో రాజయోగము, ఆత్మ ఔన్నత్యము, ఆత్మస్వేచ్ఛ అనేదానికి శ్రీ అరవిందులు ఒరిజినల్లో ఇంగ్లీష్లో ద యోగా ఆఫ్ ద కింగ్, ద యోగా ఆఫ్ ద స్పిరిట్స్ ఫ్రీడమ్ అండ్ గ్రేట్నెస్ అని రాసిన దాంట్లో ఆయన ఏం చెప్పారో చూసి తాతగారి తెలుగు వర్షన్ చదువుకుందాము. ద యోగా ఆఫ్ ద కింగ్ అంటే తాతగారు రాజయోగం అని, ద యోగా ఆఫ్ ద స్పిరిట్స్ ఫ్రీడమ్ అండ్ గ్రేట్నెస్, ఆత్మ స్వేచ్ఛ, ఆత్మ ఔన్నత్యము. ఇంతకు ముందు సెక్షన్లో ఎవరైతే తాము ఈ భూమికి, ఈ పరిమితమైన మెటీరియల్ సెన్సెస్కి బౌండ్ కాదు అని తెలుసుకుంటారో వాళ్ళు యోగంలో పైనుంచి వచ్చిన ప్రేరణతోటి ఈ అనంత విశ్వంలోకి ఒక యాత్రికుడు, ఒక అడ్వెంచరర్, ఒక నావికుడు బయలుదేరినట్టుగా ఆ యోగి తన అంతఃకరణలోకి యాత్ర బయలుదేరినప్పుడు ఎటు వెళ్తాడు, ఎంత దూరం వెళ్తాడు, లక్ష్యం చేరుకుని కొత్త జీవితాన్ని మానవులందరికీ తీసుకురాగలుగుతాడా, లేదు తనకి తాను ఎక్కడో ప్రశాంతంగా ఆగిపోతాడా అనేది ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తెలియదు అనేలాగా ఆగి ఉన్నాము. ఇక్కడ ఒక రాజయోగిగా ఆ యోగి అశ్వపతి ముందుకి వెళ్ళడానికి ఇంకా ఏం తెలుసుకున్నాడు అంటే యోగా ఆఫ్ ద స్పిరిట్స్ ఫ్రీడమ్ అండ్ గ్రేట్నెస్, ఈ పరిమితమైన ప్రపంచంలో కాకుండా ఉన్నతి సాధించగలిగితే యోగి ఎలా సాధిస్తాడు, ముందుకి వెళ్ళడానికి ఏం కావాలి. ద సెయిలర్ ఆన్ ద ఫ్లో ఆఫ్ టైమ్, కాలం మీద ప్రవాహంలో సెయిలర్, ప్రయాణికుడు, నావికుడిలాగా ముందుకు వెళ్తూ ద వరల్డ్ అడ్వెంచరర్, హీ ఫస్ట్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ టైమ్ బాండ్ మెన్. ముందుగా ఈ యోగికి ఈ యోగ యాత్రలో ఏమి తెలిసింది అంటే నాలెడ్జ్ ఆఫ్ టైమ్ బాండ్ మెన్, అంటే ఈ కాల పరిమితిలో మానవుడు పుట్టిన దాని గురించిన జ్ఞానం తెలుసుకున్నాడనమాట. అప్పుడు ఆ జ్ఞానంతో విముక్తి పొంది రాజయోగి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. హీ పాస్ త్రూ ద అకల్ట్ కేవ్, ద మిస్టిక్ డోర్, నియర్ టు ది వెల్ ఆఫ్ విజన్ ఇన్ ద సోల్, టు ద సైలెంట్ స్పేస్ వేర్ ఆల్ ఈజ్ ఫర్ ఎవర్ నోన్. ఈ జ్ఞానం అబౌట్ ద బర్త్ ఆఫ్ పీపుల్ ఎలా వస్తుంది అంటే అంతఃకరణలోకి ధ్యానంలో వెళ్ళినప్పుడే వస్తుంది. కాబట్టి లోపల ఒక గుహ ఉంది అని, అకల్ట్ కేవ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేలాంటిది ఒక గుహ లోపల మనస్సులో, అంతఃకరణలో. ద మిస్టిక్ డోర్ నియర్ టు ది వెల్ ఆఫ్ విజన్ ఇన్ ద సోల్, ఆత్మకి ఒక ద్వారం తెరుచుకున్నట్టుగా అయ్యి ఇంతకుముందు తెలియని జ్ఞానాన్ని అక్కడ పొందగలిగేట. ఫర్ దిస్ యోగి బాడీస్ రూల్స్ వర్ నాట్ బైండింగ్, హీ డేర్ టు లివ్ వెన్ బ్రెత్ అండ్ థాట్ వర్ స్టిల్. మామూలుగా మనుషులలాగా కాకుండా శరీరానికి సంబంధించిన నీతి నియమాలంటే శ్వాస ఆడకపోతే మనిషి పోతాడు, గుండె కొట్టుకోకపోతే మనిషి పోతాడు అనేలాంటివి కూడా ఈ యోగికి వర్తించవు. ఊపిరి ఆడకుండా ఆపుకుని గుండె కొట్టుకోకుండా ఉండేలాంటి స్థితిలో కూడా ధ్యానంలోకి వెళ్ళి
అన్ని విషయాలు తెలుసుకోగలిగేలాగా ఉంటాడు ఈ రాజయోగి. శ్వాసని నియంత్రించుకోగలడు. ఇన్ దట్ మ్యాజిక్ ప్లేస్ విదిన్ ద స్పిరిట్స్ రూమ్, ఆ లోపల ఆ గుహలో నుంచి వెళ్తే దాన్ని స్పిరిట్స్ రూమ్ అంటారు. ఆ ఆత్మ ఉండే చోట ఏం కనిపించిందిట? తెలియవలసిన నిజమైన జ్ఞానం. నాలెడ్జ్ ఆఫ్ టైమ్ బాండ్ మెన్, ద బుక్ ఆఫ్ బీయింగ్స్ ఇండెక్స్ పేజ్. ఈ జీవుల యొక్క మొత్తం సృష్టి బుక్ ఆఫ్ బీయింగ్స్ అనుకుంటే దాని ఇండెక్స్ పేజ్ కనిపించింది. అంటే అందులో ఏమేం చాప్టర్లు ఉంటాయి, ఎక్కడే ఉంటాయి అనేలాంటివన్నీ తెలిసేలాగా మొత్తం జ్ఞానం ఆ జ్ఞానానికి ఇండెక్స్ లాగా కనిపించింది. ఒక గ్రంథానికి ముందు ఉంటుంది కదా ఇండెక్స్, అలాగా. ద టెక్స్ట్ అండ్ గ్లాసరీ ఆఫ్ ద వేదిక్ ట్రూత్, అందులో ఉండేవి అన్నీ వేదాల్లో చెప్పిన సత్యాల గురించిన జ్ఞానం అంతా కూడా అంతరాత్మలోకి వెళ్ళినప్పుడు అక్కడ లోపల అంతఃకరణకి తెలిసిపోయింది. He could rescue the preamble and the saving clause of the dark agreement by which all is ruled. ఈ సృష్టిలో ఏ రూల్ వల్ల, ఏ నియమాల వల్ల అన్నీ ఇలా కష్టభరితంగా ఉండేలాంటి పరిమిత జీవితాలు గడుపుతున్నారో ఆ రూల్స్ అన్నీ కూడా చూడగలిగాడు. రూల్స్ తిరగరాయడానికి ఏం కావాలో కూడా తెలుసుకున్నాడు. హీ కుడ్ రెస్క్యూ ద ప్రియాంబుల్, అంటే ప్రియాంబుల్ మనకి ఒక లీగల్గా బైండింగ్గా మనం రాసుకునేలాంటి చట్టం. మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంటుంది. అందులో ఎవరికి ఏ నియమాలు రూల్స్ పాటించాలి అని ఉంటాయి. అలాగే ఈ భూమి గురించిన ప్రియాంబుల్ అంతా కూడా చూడగలిగి అందులో జరిగిన పొరపాట్లకి అమెండ్మెంట్స్ కావాల్సినంటి సామర్థ్యం ఇతనికి వచ్చింది. కుడ్ రీరీడ్ అండ్ రీఇంటర్ప్రెట్, రిజాల్వ్ ద పారాడాక్స్ and recognize as a just necessity its hard conditions for the mighty work. మామూలు ప్రజలు ఈ సృష్టికి అర్థం లేదు అనుకుంటే ఈ యోగి తన లోపలికి వెళ్ళి ఆ స్పిరిట్స్ రూమ్లో నుంచి జ్ఞానం తెలుసుకున్నాక ఏం చూశాడు అంటే, రికగ్నైజ్ యాజ్ అ జస్ట్ నెసెసిటీ ఇట్స్ హార్డ్ కండిషన్స్ ఫర్ ద మైటీ వర్క్. ఈ అత్యద్భుతమైన ప్రణాళిక జరగాలంటే ఈ స్థాయి ఈ స్థితి కూడా చాలా అవసరం అనేది తెలుసుకున్నాడు. ఇంకా ఏం చూసాట? హీ సా ద అన్షేప్డ్ థాట్ ఇన్ సోల్లెస్ ఫార్మ్స్, న్యూ మ్యాటర్ pregnant with spiritual sense. He read from within the text of the without. The riddle grew plain and lost its catch obscure. అంతర్దృష్టితో బాహ్య ప్రపంచాన్ని పఠించట. అంతర్దృష్టితో ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని పఠించగలుగుతారో ఇక్కడ పారాడాక్స్ విచిత్రాలేవి ఉండవు. అన్నింటికీ ఒక కారణం, ఆ కారణం అనేది మంచిదే అనేది కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే తనకి ఈ జ్ఞానం వస్తుందో యోగి ఎలా ఎ విల్, ఎ హోప్ ఇమ్మెన్స్ నౌ సీజ్డ్ హిస్ హార్ట్ and to discern the superhuman's form he raised his eyes to unseen spiritual heights. ఎప్పుడైతే ఈ మానవుడు ఇలా ఎందుకున్నాడు, ఇది ఒక ప్రణాళికలో భాగం అని తెలిసిందో పైకి అంటే భగవంతుడి కేసి తిరిగి దీన్ని మార్చాలంటే ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఉండిపోకూడదు అనేలాంటి సంకల్పం ఈ యోగిలో పెరిగింది. ఆస్పైరింగ్ టు బ్రింగ్ డౌన్ ఎ గ్రేటర్ వరల్డ్, ద గ్లోరీ హీ హ్యాడ్ గ్లిమ్స్డ్ మస్ట్ బీ హిస్ హోమ్. ఏదైతే తను అత్యద్భుతం అనుకుంటూ యోగంలో చూశారో అది ఈ భూమి మీద వాస్తవం చేయాలి అనే కోరిక ఆ యోగికి పెరిగింది. కాబట్టి అతని ప్రార్థన కోరిక ఏమిటి? ద ఐడియల్ మస్ట్ బీ నేచర్స్ కామన్ ట్రూత్. అత్య ఆదర్శమైన జీవితం, అమరత్వం అనేది అందరికీ రావాలి, కామన్ ట్రూత్ అవ్వాలి. ద బాడీ ఇల్యూమిన్డ్ విత్ ద ఇండ్వెల్లింగ్ గాడ్. ఈ శరీరం ఆ లోపలున్న భగవంతుని వల్ల పరిపూర్ణమైన ఆనందంతో అమరత్వాన్ని తెచ్చుకోవాలి. ద హార్ట్ అండ్ మైండ్ ఫీల్ వన్ విత్ ఆల్ దట్ ఈజ్. ఈ మనస్సు హృదయం రెండూ కూడాను ఈ విశ్వంలో ఉన్న అన్నింటితోటి ఏకీభూతం అవ్వాలి.
అండ్ కాన్షియస్ సోల్ లివ్ ఇన్ ఎ కాన్షియస్ వరల్డ్. ఈ చేతనవంతమైన ఆత్మ సంపూర్ణ చైతన్యంతో ఉన్న ఈ విశ్వం అంతటితోటి కలిసి ఆనందంగా జీవించాలి. ఈ కోరిక చూసారా? ఈ యోగి యొక్క ప్రార్థన. హీ వాజ్ నో లాంగర్ హ్యాపీ విత్ హాఫ్ సెంబ్లెన్స్ ఆఫ్ డివైనర్ థింగ్స్. ఇప్పుడున్న భూమి మీద ఎవరో కొద్దిమందికి ధ్యానం, కొద్దిమందికి యోగం, కొద్దిమందికి అదృష్టం, కొద్దిమందికి ముక్తి. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద సెంబ్లెన్స్ ఆఫ్ హాఫ్ డివైన్ థింగ్స్. ఇదే దైవత్వం అనేలాంటి కొద్ది కొద్ది గ్లిమ్సెస్. హీ వాజ్ నాట్ హ్యాపీ. హీ స్పర్న్డ్ నేచర్స్ టర్మ్స్ వేర్ ఈవెన్ ద హయ్యెస్ట్ ర్యాప్చర్ ఈజ్ అ మిమిక్రీ ఆఫ్ అన్గ్రాస్ప్డ్ బియటిట్యూడ్. ఇప్పుడు ప్రకృతి చూపించే చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న అందాలు, ఆనందాలు ఉన్నాయే, హీ స్పర్న్డ్ దెమ్. ఇవి కాదు, ఇవి అక్కర్లేదు, నాకు పూర్ణత్వం కావాలి, పూర్ణ మానవుడు రావాలి అనేది సంకల్పం చేసుకున్నాడనమాట. కానీ ఇప్పుడున్నది ఇలా ఉంది, కానీ ప్రకృతే సహాయం చేస్తుంది ఆ పూర్ణ మానవత్వం తీసుకురావడానికి. వెనకాతల నుంచి మనలోనే ఆ సామర్థ్యం కూడా ఆ ప్రకృతే పెట్టింది కదా. ఆవిడికి తెలుసు ఇటువంటి కోరిక వస్తే ఏం వాడుకోవాలి అనే శక్తి కూడా మనకి ఇచ్చింది. ఎ గ్రేటర్ డెస్టినీ మే బీ హిజ్, ఫర్ ద ఇటర్నల్ స్పిరిట్ ఈజ్ హిజ్ ట్రూత్. హీ ఈజ్ ద సెల్ఫ్ అబవ్ నేచర్, అబవ్ ఫేట్. తాను తనని తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, నేను ద హయ్యర్ సెల్ఫ్, ద సుప్రీం అని తెలుసుకుంటే ఈ విధి ఏమీ చెయ్యలేదు అనేది అప్పుడు అతనికి తెలుస్తుంది. కాబట్టి ఆ రహస్యపు తాళం చెవి కూడా ప్రకృతి ఇతనిలోనే ఉంచింది, ఇతని సోల్లో. హయ్యర్ సెల్ఫ్ తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే అతనికి అర్థమైందో, ఈ యోగి ఏం చేస్తాడట, అశ్వపతి ఏం చేశాడు? హీ రిటైర్డ్ ఫ్రమ్ ఆల్ దట్ హీ హ్యాడ్ డన్, స్టార్టెడ్ బ్రూడింగ్ హెవెన్వర్డ్ ఆన్ ఇన్విజిబుల్ వింగ్స్. అంటే ధ్యానంలో ఎప్పుడు కూడాను ఆ దివ్యత్వం కేసే ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. బయటికి కనపడని ఇన్విజిబుల్ వింగ్స్, రెక్కల మీద ఆ ఆకాశంలోకి, జ్ఞాన ఆకాశంలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. హిస్ బీయింగ్ నౌ ఎక్సీడెడ్ థింకబుల్ స్పేస్, క్రాస్ ద అవుట్పోస్ట్ ఆఫ్ ద మైండ్ ఇంటూ ఇటర్నల్స్ రెయిన్. ఎప్పుడైతే ఇలాగ కంటిన్యూస్గా ధ్యానం, యోగం పెంచుకుంటూ పోయాడో, మొదట్లో కొంచెం సేపు వెళ్ళి మళ్ళీ కిందికి దిగుతూ ఉండేవాడు. ఇక్కడ చాలాసేపు పర్మనెంట్గా లాగా అక్కడే ఉండటం మొదలుపెట్టాడు పై ప్లేన్స్లో. ఎక్సీడెడ్ థింకబుల్ స్పేస్ అంటే మన ఆలోచనకి, ఊహకి అందేలాంటి స్పేస్ని దాటి వెళ్ళాడు. సామాన్య మానవుడికి అర్థం అవని లెవెల్కి వెళ్ళాడు. అప్పుడు ఎ ఫోర్స్ కేమ్ డౌన్ ఇన్ టు హిజ్ మార్టల్ లిమ్స్, ఎ కరెంట్ ఫ్రమ్ ఇటర్నల్ సీ ఆఫ్ బ్లిస్. అప్పుడైతే ధ్యానంలో అంత పైకి వెళ్ళడానికి ప్రయత్నించి వెళ్తాడో, పైనుంచి ఎ ఫోర్స్ కేమ్ డౌన్, ఒక శక్తి అతనిలోకి ప్రవహించి ఇమ్మార్టల్ బ్లిస్ ఇచ్చిందిట, అనంతమైన ఆనందాన్ని అతనికి కలిగించింది. ఆ ఆనందంలో ఏం తెలుసుకుంటాడంటే ఈ యోగి, aware of his occult omnipotent source, he turned to his immense spiritual fate. There is omnipotence అంటే సర్వసమర్థవంతుడిని నేను, నాలో ఆ సర్వసమర్థత్వం అనే దానికి మార్గం ఉంది. ఐఎమ్ ఆమ్నిపోటెంట్, ఆ సోర్స్కి నాకు లింక్ ఉంది. కాబట్టి నేను ఈ భూమి మీది పరిమితత్వానికి కట్టుబడి ఉండక్కర్లేదు. నేనంటే ఇక్కడ మొత్తం విశ్వం, అది కదా అతని కోరిక. హీ టర్న్ టు హిజ్ ఇమ్మెన్స్ స్పిరిచువల్ ఫేట్. ఈ ఫేట్ కాదు, ఆ దివ్యత్వం అనే విధి వైపుకి అది రాయాలి. దానికోసం ప్రయాణం మొదలుపెట్టాట. ముందుకి, ఇంకా ముందుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు ఈ రాజయోగి. ద ఇమ్మొబైల్స్ ఓషన్ సైలెన్స్ సా హిమ్ పాస్, an arrow leaping through eternity, a ray returning to its parent sun. అనంత విశ్వం నిశ్శబ్దంగా ఏం చూసిందిట, భూమి మీద నుంచి ఒక
అగ్ని బాణంలాగా, ఒక తేజస్సు, ఒక జ్యోతి. సూర్యుడి నుంచి మనకు వస్తాయి కిరణాలు, కానీ ఈ కిరణం తిరిగి సూర్యుడి కేసి ప్రయాణం చేస్తోంది. వెళ్తూ చూశారు. ఎ కోన్ ఆఫ్ ఫైర్ అని వర్ణిస్తాడు. ఆ దివ్య జ్యోతి లోపల వెలిగి ఆ దివ్య జ్యోతి పైన తన ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, తన ఆరిజిన్కి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది అని చూసాయిట స్పేస్లో అంతా కూడా. ఇది చాలా అద్భుతమైన అనుభూతి గడియ, అందరికీ జరగదు అని చెప్తారు. టు ఎ ఫ్యూ ఈజ్ గివెన్ దట్ గాడ్ లైక్ రేర్ రిలీజ్. అలాగా సంపూర్ణంగా ఈ మానవ బంధాల్లో నుంచి విడుదలై పైకి వెళ్ళగలగటం అనేది ఇట్ ఈస్ ఎ రేర్ ఎక్స్పీరియన్స్. అది రాజయోగి అయిన అశ్వపతికి జరిగింది. రాజయోగంలో వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కూడా ఇటువంటి అనుభూతి జరుగుతుంది.